నేను మొన్ననే చెప్పా. పాకిస్తాన్ వాళ్ళది డంబాలు తప్పించి ఏం లేదు. మన ఇంటెలిజెన్స్ సమాచారం ఆళ్ళకి ఉండేదేది లేదు, చచ్చేది లేదు. సరైనటువంటిది. కావాలంటే ఆళ్ళకి స్పెక్యులేటెడ్ ఏమన్నా ఈళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మొన్న ఆడెవడో మినిస్టరు 36 గంటల్లో జరగబోతుంది. మా మీద దాడి చేయబోతున్నారు. మేము సిద్ధంగా ఉన్నామని మాట్లాడినప్పుడు, వాడిది చెప్పినప్పుడు ఒక వీడియో ప్రెజెంట్ చేశాను. అయిపోయిన తర్వాత టైం అయిపోయింది కదరా! ఏదిరా నీకున్న పక్కా ఇన్ఫర్మేషన్ ఏమైందిరా అని కూడా మాట్లాడుకున్నాం. ఇంకోటి వాడు అట్లా వాగడం ద్వారా ఇక్కడెవరో వాడి మనుషులున్నారు అన్న సంకేతం ఇచ్చినట్టయింది. అది పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా అయితే ఎయిర్ స్ట్రైక్ జరుగుతాయి అన్నటువంటి కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొస్తున్నారు. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలున్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. మా గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నాడట వాళ్ళు. మొన్న నేను చెప్పా. ఎట్లా రఫేల్ దెబ్బకి భయపడి సచ్చారు వీళ్ళు అన్నటువంటిది. వాళ్ళది లాక్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నారు మనోళ్ళు అన్నటువంటిది. కాలం గడిచే కొద్దీ భారత్‌తో ఘర్షణలు పెరుగుతాయే తప్ప తగ్గవంటూ చెప్పుకొచ్చారు.